ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా అక్కర, ప్రేమ కలిగిన ఒక దేవుడెప్పుడూ మీ దుఃఖమును మార్చుటకు ఇష్టపడుచున్నారు, కనుక మీతో మాట్లాడుచున్నారు. ఈ స్థలమును చూశారా? చాలా పెద్ద పెద్ద బిల్డింగులుగా ఉన్నవి. ఇది ఫ్రాన్స్లో ఉన్న ఈఫిల్ టవర్ వలె ఉన్నది అని చూస్తున్నారా? ఇది అమెరికాలో ఉన్నటువంటి నివేడా అనే రాష్ట్రంలో ఉన్న లాస్ వేగాస్ అనే ఒక పట్టణము. ఈ పట్టణంలో గొప్ప గొప్ప బిల్డింగ్లు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నవి. అక్కడ నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఈ సిటీని గురించి మీరు తెలుసుకోవాలి. నేను వెంటనే దాని గురించిన అనేక ఇన్ఫర్మేషన్స్ చెబుతాను. దేవుని పిల్లలు దీని కొరకు ఆసక్తితో ప్రార్థించాలి. సరే, ఈ దినం దేవుడు నాకే మాటను ఉంచారు అని అనుకుంటున్నారా? యెషయా 60వ అధ్యాయము 20వ వచనము, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ దుఃఖ దినములను సమాప్తి చేయుదును. ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, ఇంకా నా దుఃఖమునకు ముగింపు రాలేదు. ఇంతకాలము ప్రార్థించినా మార్పుని కనుగొనలేదు. ఏదో ఒక దుఃఖము మిమ్మును వెంబడించుచూ ఉన్నది. అది మీ భర్తను గురించిన దుఃఖమై ఉండవచ్చు, పిల్లల్ని గురించిన దుఃఖమై ఉండవచ్చు, మీ పిల్లల జీవితమును గురించిన దుఃఖమై ఉండవచ్చు, వ్యాధిని గురించిన దుఃఖమై ఉండవచ్చు, మీ బిజినెస్ గురించిన దుఃఖమై ఉండవచ్చు. నేను ఎంతో ప్రార్థిస్తున్నాను, ప్రయాసపడుతున్నాను, ముగింపు కలగనంటున్నది అని అనుకుంటున్నారా? దేవుడు వాక్కునిచ్చిచున్నారు, ముగింపు వచ్చును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. భయపడకు కుమారుడా, భయపడకు కుమార్తె అని దేవుడు మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నారు. ఒక సహోదరిని చూడండి. ఆమె భర్త ఆమెకు పెండ్లి కాకమునుపే త్రాగుడికి బానిసైన వారు, 38 సంవత్సరాలుగా త్రాగుబోతూ, 38 సంవత్సరాలుగా తాగి పెండ్లైన దినము మొదలుకొని త్రాగుబోతు భర్తని వీరు చూశారు. ఆప్యాయత కనిపించదు, ప్రేమ చూపించరు, ఎప్పుడు కోపంతోనే ఉంటారు. తాగిన మైకంతో ఇంటికి వస్తారు. ఎలా సంతోషంగా జీవించగలరు? అయినా ఒక రోజుకి మారుతాడని ప్రార్థించి ఆమె ఓపికతో అతనితో జీవించారు. పిల్లలు కూడా పుట్టారు, పిల్లలను ప్రేమించారు. ఆయన వస్తేనే ఒక భయము, కలవరమే ఇంట్లో కనిపిస్తుంది. ఆమె చెప్పారు, ఒక్కరోజు కూడా సంతోషమే లేదు, అన్ని రోజులు దుఃఖమే, ఈ రోజు వచ్చి ఏం చేస్తారో అన్న భయము, కలవరమే. వారి కొరకు ప్రార్థించాము, ఉపవాసముండి ప్రార్థించాము. ఒక ముగింపు ఉండదా అని కలత చెందినారు. 38 సంవత్సరాలు సుదీర్ఘ కాలము దుఃఖమునకు ముగింపు లేదని కలత చెందారు. ఒకరోజు మన సత్యం టీవీ కార్యక్రమంలో మన ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూసినప్పుడు ఆమె భర్తను కూడా కూర్చోమని చెప్పింది. అతడు వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు దేవుని వాక్యం వారి హృదయమును తాకింది. ప్రార్థించే సమయములో కన్నీటితో పరితపించి తన పాపమును ఒప్పుకొని ప్రార్థించారు. దేవా, ఈ త్రాగుబోతుతనం నుండి విమోచన ఇవ్వమని ప్రార్థించారు. ఆ ఒక్క రోజులోనే ఆయన జీవితం తలక్రిందులుగా మారినది. దాని తర్వాత అతడు త్రాగలేదు, భార్యను ప్రేమించాడు, పిల్లల్ని ప్రేమించాడు. వారు ఎంతో సంతోషముతో చెప్పారు, నా దుఃఖము సమాప్తి అవుతుందా? 38 సంవత్సరాలు ఈ వేదనను చూశానని అనుకున్నాను. అయితే దానికొక ముగింపును ప్రభువు కలుగజేశారు. ఈ రోజు సంతోషంగా ఉన్నామని చెప్పారు. మీ జీవితంలో ఈ దినం మీ దుఃఖం సమాప్తి అగుచున్నది. మీ దుఃఖ దినములు సమాప్తములగునని దేవుడు చెబుతున్నారు. కారణమేంటో తెలుసా? మీ దుఃఖమును ఆయన శిలువలో మోసినారు. యెషయా 53వ అధ్యాయము 4వ వచనములో, మన బాధలను భరించి మన దుఃఖములను శిలువలో మోసినారు. ఈ దినం మిమ్మల్ని బాధపెట్టే అన్ని దుఃఖములు, బాధలు, సమస్యలన్నింటినీ ఆయన శిలువలో మోసినందున మీ దుఃఖమునకు సమాప్తి కలుగజేయుదురు. మీరు విశ్వాసంతో ఈ దినం ప్రార్థన చేయుడి. హృదయంలో చేపెట్టుకుని, దేవా, ఎన్ని ఏళ్లుగా నన్ను వెంబడించుచున్న ఈ దుఃఖమునకు ముగింపు కలుగునుగాక. ఇందులో ఒక అద్భుతము జరగాలి. ఎవరెవరు అలా ప్రార్థించుచున్నారో ఈ దినం వారి జీవితంలో ఒక అద్భుతము కలుగునుగాక. వారిని దుఃఖపరిచే ఆ కార్యము సంతోషంగా మారునట్లు యేసు నామములో ఆ మార్పు కలుగునుగాక. ఈ దినమే వారు అద్భుతమును చూచుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.